ప్రమాదవశాత్తు విడిపోయిన చేతికి ఎయిమ్స్ వైద్యులు క్లిష్టమైన మైక్రో సర్జరీ విజయవంతంగా నిర్వహించి తిరిగి అతికించారు. 8 గంటల పాటు ఎయిమ్స్ వైద్య బృందం శ్రమించి తెగిన నరాలు, రక్తనాళాలను జోడించి చేతిని పూర్వస్థితికి తీసుకువచ్చారు. జార్ఖండ్కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు రోడ్డు నిర్మాణ సంస్థలో మిషన్ లోడ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 22వ తేదీ విజయవాడలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో టార్మేషన్లో అతని ఎడమ చెయ్యి మధ్య భుజం వద్ద పూర్తిగా విడిపోయింది. అదే రోజు తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. అతని విడిపోయిన చెయ్యి కూడా వెంట తీసుకొచ్చారు. వెంటనే వైద్య బృందం పరీక్షించి చెయ్యి నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయినప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటూ అత్యవసరంగా చేతిని మళ్లీ అమర్చే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. డాక్టర్ శాంతకుమార్ శివలింగప్ప ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీ బృందం క్షతగాత్రుడికి శస్త్రచికిత్సను నిర్వహించింది. అత్యంత నిపుణతతో కూడిన మైక్రో సర్జరీ పద్ధతుల ద్వారా వైద్యులు ప్రధాన రక్తనాళాలను పునర్నిర్మించి ఎముకను స్థిరపరచడంతో పాటు కండరాలు, మృదు కణజాలాలను మరమ్మతు చేసి విడిపోయిన చేతిని విజయవంతంగా మళ్లీ అమర్చారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స సుమారు 8 గంటల పాటు కొనసాగింది. ఇటువంటి అత్యాధునిక మైక్రో సర్జరీ శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని, కొన్ని ప్రత్యేక వైద్య కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని వైద్యులు తెలిపారు. అటువంటిది ఎయిమ్స్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. శాసనశిక్ష అనంతరం రోగిని 14 రోజుల పాటు క్రిటికల్ కేర్ యూనిట్లో పర్యవేక్షించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన చేతి కదలికలు, మూత్రపిండాల పనితీరుతో అటు శరీరంలోని ఇతర అవయవాల పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స జరిగిన 5 రోజుల తర్వాత చేతిపై ఉన్న గాయాన్ని స్కిన్ గ్రాఫ్ట్, చర్మ మార్పిడి విజయవంతంగా మూసివేసినట్లు తెలిపారు. నరాలు తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా మొదటి శస్త్రచికిత్స సమయంలో నరాల మరమ్మతు చేయడం సాధ్యపడలేదని, 2వ దశ శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నరాల పునర్నిర్మాణం, ఎముకలను శాశ్వతంగా స్థిరపరచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రోగి వార్డులో కోలుకుంటున్నాడని, మరికొంతకాలం పర్యవేక్షణ అనంతరం త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్య బృందం తెలిపారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఎయిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ అభినందించారు. ఎయిమ్స్లో ఉన్న ఆధునిక ట్రామా కేర్, మైక్రో సర్జరీ సామర్థ్యాలను చూపించడంతో పాటు రాష్ట్రంలో క్లిష్టమైన శస్త్రచికిత్స రంగంలో ఎయిమ్స్ ఆసుపత్రి మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం.